అందరికీ నమస్కారం. నేను గీతా భగత్. అయితే బయట అయితే కరోనా చెలరేగిపోతూ ఉంది. అందుకే థియేటర్స్ వరకు ఆడియన్స్ వెళ్ళట్లేదు. కానీ మంచి సినిమాలు చూడడం ఎలా? ఎక్కడ చూడాలి అంటే ఆహా లాంటి కంటెంట్ని మనందరి ముందుకు తీసుకొచ్చేస్తోంది. ఇప్పటికే 100% తెలుగు కంటెంట్ని మనందరికీ అందించే ఆహా ఇప్పుడు ఒక సరికొత్త సినిమాతో మన ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా ఇచ్చినందుకు టీమ్కి చెప్పేస్తున్నారు ఆడియన్స్ థ్యాంక్ యూ అని, యాక్టర్స్కి చెప్పేస్తున్నారు థ్యాంక్ యూ అని. ఇందుకీ దాని టైటిలే థ్యాంక్ యూ బ్రదర్. మరి ఈ ఫిలిం గురించి నేను ఎంతమంది ఉన్నారని ఇంట్రో ఇస్తే కనుక నాకు తెలిసి ఫిలిం 1 hour 40 minutes అండి. నాకు ఇదే 30 minutes పడుతుంది ఇక్కడ, ఎందుకంటే నాతో పాటు 5 ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ హాయ్ హాయ్. అంటే నేను కంగ్రాచులేషన్స్ వెంటనే థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. సో చాలా మంచి ఫిలిం ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా ఐడియా వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇవాళ ఇంటర్వ్యూకి మీరు అందరూ కలిసి వచ్చినందుకు థ్యాంక్ యూ. సో అంటే ఒక సరికొత్త ఫిలిం అని అనిపించింది. మేబీ ఇప్పటివరకు చాలా కమర్షియల్స్ చూసాం, రకరకాలుగా ఉంటాయి కదా, కమర్షియల్, ఎంటర్టైన్మెంట్, యాక్షన్ ఇలాంటివన్నీ. ఓకే నేను ఇంత మాట్లాడేస్తున్నాను కానీ మీరేమిటి? డైరెక్టర్ రమేష్ గారు అండ్ అబ్బాయిల ఆర్డర్లో వస్తున్నాను ఇక్కడ. విరాజ్ అశ్విన్ అండ్ ద ప్రొడ్యూసర్ శరత్ గారు. వన్ సెకండ్ ఈవిడెవరో కొంచెం కనపట్టడం కష్టంగా ఉంది. ఈవిడ ఏమన్నా సెకండ్ లీడ్ చేశారా ఇందులో? నేను ఏమన్నా మిస్ అయ్యానా ఇందులో? ఆవిడ మెయిన్ లీడే చేశారు, మదర్ రోల్. సో అర్చన, యా. సో అసలు ఈవిడైతే నేను మాస్క్ తీయమని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇలా కూడా మనం గుర్తుపట్టేస్తాం, ఎలా అయినా గుర్తుపట్టేస్తాం. సో ఎలా అయినా గుర్తుపట్టే ఆ హైట్. సో ఏ హాయ్ హాయ్ హాయ్. ఐఎమ్ వెరీ నెగటివ్ పర్సన్ అని చెప్పుకోవాల్సి వస్తుంది. నాకు మీ ఫిలింలో అంతా పాజిటివిటీ కనిపించింది చాలా. సో దాన్ని స్ప్రెడ్ చేశారనిపించింది. ఒక మంచి ఐడియా అండ్ ఒక హ్యుమానిటీని కూడా స్ప్రెడ్ చేసిన ఫిలిం అనిపించింది నాకు. అండ్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ అనసూయ మీకు. బికాజ్ అదేంటో మీరు చూస్ చేసుకుంటున్నారా లేకపోతే మంచి స్టోరీస్ మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నాయో తెలియట్లేదు కానీ, సో ఒకదాని తర్వాత క్షణం ఒక మార్క్ అయితే, అండ్ దాని తర్వాత రంగస్థలం, అండ్ ఇప్పుడు ఇది. సో థ్యాంక్ యూ బ్రదర్. ఈ స్టోరీస్ ఎలా జరుగుతుంది అసలు, ఎలా వస్తున్నాయి మీ వరకు? ఐ థింక్ దేర్ ఇస్ నో క్యాల్కులేషన్ ఏమో అని నాకైతే ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ నా నరేషన్ విల్ బీ ఆర్గానిక్గా అవుతున్నాయి అంత. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ సమపాళ్లలో ఉంటేనే అవుట్పుట్ ఇలా వస్తుంది. లైక్ నేను చూస్ చేసుకోవడమో లేకపోతే డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, అంత టీం అందరూ అనసూయ చేస్తే బాగుంటుందనేమో అనుకోవడం. ఇట్ హ్యాస్ టు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఓకే. సో అండ్ ఐ బిలీవ్ ఇన్ వర్చ్యూ. సో ఐ థింక్ సో అఫ్ కోర్స్ యా అది కూడా ఉండొచ్చు, కానీ ఇనుము అయస్కాంతాన్ని అట్రాక్ట్ చేస్తుంది అంటారు కదా, అలా ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి అనమాట మంచి స్టోరీస్. బేసిక్గా ఒక మంచి స్టోరీ రావాలంటే యాక్టర్ చాలా కష్టపడుతూ ఉంటారు, చాలా స్టోరీస్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు, ఈ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. అండ్ మీ వరకు కూడా వస్తూ ఉంటాయి అలా కొన్ని స్టోరీస్? మీరు ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఒక సినిమా బాగుండడానికి, బాగాలేకపోవడానికి, నచ్చడానికి, ఆడియన్స్కి నచ్చకపోవడానికి, ఒక క్యారెక్టర్ నచ్చడానికి నచ్చకపోవడానికి మెయిన్ ద ఫౌండేషన్ హ్యాస్ టు బీ కథ. The writer has to write characters like that. అది గట్టిగా ఉంటేనే మాకైనా ఆ పుష్ వస్తుంది టు perform. In a way I take Thank You Brother as one of my most important films. Priya my most, tops the list maybe of characters, because చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి ఎవరికైనా. లైక్ అంటే ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు చెప్తూ ఉంటే కూడా నాకు అనిపించింది, ఇప్పుడు యాంకర్లు కూడా అడుగుతుంటే మీరు ఇంత గ్లామర్గా ఉంటారు, ఈ క్యారెక్టర్లు ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? ఐఎమ్ లైక్ నేను తీసుకునేటప్పుడు అంత ఆలోచన ఉండదు. బట్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ పీపుల్ లైక్ రైట్ ఫ్రమ్ అడవిశేష్, సుకుమార్ గారు, రమేష్ గారు, నేను అంతా బికాజ్ ఆన్ టీవీ ఐ డూ ఆల్ ద మంకీ వర్క్ దట్ ఐ క్యాన్. సో అలా ఉన్నా కూడా నాలోని నటిని ఎప్పటికీ గుర్తుపెట్టుకునేలాంటి క్యారెక్టర్స్ రాయడం, గుర్తుపెట్టుకుని నా క్యారెక్టర్స్ ఇవ్వడం ఈజ్ నాట్ సంథింగ్ వెరీ ఈజీ. బట్ ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ పుల్లింగ్ ఇట్ ఆఫ్ అండ్ దే ఆర్ రైటింగ్ ఇట్ ఫర్ మీ అండ్ థింకింగ్ అబౌట్ మీ. సో బట్ ఫర్ మీ లైక్ అంటే యాంకర్స్ దాంట్లో అదే ప్రపంచం కాబట్టి దాంట్లోంచి నాకు మీరు యాక్టర్గా చాలా చాలా ఇష్టం. థ్యాంక్ యూ. చాలా ఐ అండర్స్టాండ్.
సో అఫ్ కోర్స్ గ్లామర్ మేము యూనో స్మాల్ స్క్రీన్ మీద కూడా చూడడం జరిగింది, బట్ టాలెంట్ అనేది మేము ఇక్కడ చూడడం జరుగుతుంది అనమాట. వాట్ ఐ వాస్ సేయింగ్ ఇందాక దానికి ఎక్స్టెన్షన్ ఏంటంటే ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఫిల్మ్స్ లైక్ థ్యాంక్ యూ బ్రదర్ అన్న, క్యారెక్టర్స్ లైక్ ప్రియా అన్న, ఇట్ విల్ గివ్ చాలా హోప్ అండ్ చాలా స్ట్రెంగ్త్ టు రైటర్స్ టు రైట్ క్యారెక్టర్స్ లైక్ దిస్. ఇమాజిన్ ప్లేయింగ్ అ 9-month-old ప్రెగ్నెంట్. ఇవన్నీ నేను ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో దేర్ సో మెనీ వెబ్ సిరీస్ ఆర్ ఒరిజినల్ దట్ ఐమ్ వాచింగ్. బ్రహ్మాండమైన కంటెంట్. అబ్బా ఇక్కడ ఎవరన్నా తీస్తే బాగుండు, మన వాళ్ళు ఎందుకు చేయట్లేదు అనుకున్న తరుణంలో దేవుళ్ళ నరేట్ చేశారు నచ్చి ఇలా ఉంటుంది అని. అది లైక్ వా ఇదే కదా నాకు కావాలి, దిస్ ఇస్ వాట్ ఐఎమ్, ఇది కదా కావాలి అనే ఫీలింగ్ వచ్చింది. సో I hope this gives a lot of inspiration to a lot of writers to come up with characters and stories like Thank You Brother. రైట్. సో రమేష్ గారు కరెక్ట్. ఒక పాయింట్ అనేది బేసిక్గా ఫిల్మ్ మేకర్స్ ఎలా ఆలోచిస్తూ ఉంటారంటే ప్రస్తుతం ట్రెండ్లో ఉన్నది ఏంటి అండ్ ఆడియన్స్ అట్రాక్ట్ అవుతున్నది ఏంటి, ఏం నడుస్తున్నాయి అనేది చూస్తూ ఉంటారు. బట్ చాలా వరకు సక్సెస్ఫుల్గా ఎప్పటికీ నిలిచిపోయేవి వీటన్నిటిని పక్కకు పెట్టేసి డిఫరెంట్గా థింక్ చేసింది ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ ఉండిపోతుంది. సో దాన్నే మనం యూనో క్లాసిక్ ఫిలిమ్స్ అనో లేకపోతే ఇలా పిలుస్తూ ఉంటాం. సో ఈ పాయింట్ రావడానికి రీజన్ అంటే ఓటీటీలో ఇప్పుడు చాలా చాలా డిఫరెంట్ కంటెంట్స్, మలయాళం కానీ తమిళ్ కానీ హిందీ కానీ, సో డిఫరెంట్ కంటెంట్స్ చూడడం వల్ల వచ్చిన ఐడియానా? అంటే ఓటీటీకి అయితే మనకి కొంచెం ఆ లైన్స్ని కొంచెం మనం క్రాస్ చేయొచ్చు లేకపోతే దాన్ని చెరిపేయచ్చు అన్న ఐడియాతో వచ్చిందా? ఏం జరిగింది? డెఫినెట్లీ ఇప్పుడు దాకా దే వాజ్ అంటే బిగ్ మీడియం థియేటర్ వాజ్ ది మీడియం అండ్ దాంట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, బిగ్గర్ మనీ బిగ్గర్ గేమ్ అండ్ సో మెనీ అదర్ థింగ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ యూ కాంట్ అంటే అన్ని స్టోరీస్ చెప్పలేం థియేటర్లో. కరెక్ట్. సో దేర్ ఇస్ దిస్ న్యూ ఆల్టర్నేటివ్ స్ట్రీమ్ విచ్ ఇస్ గోయింగ్, ఓటీటీ అని వచ్చింది, దెన్ లాట్ ఆఫ్ స్టోరీస్ కెన్ బి టోల్డ్ హియర్ అని అనిపించి ప్రాబబ్లీ ఫ్రమ్ దేర్ ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ టైం, ఇలాంటి మంచి కొత్త కథలు చెప్పచ్చు ఇక్కడ. దేర్ ఇస్ వి ఫౌండ్ వన్ ఏరియా విచ్ కెన్ బి యూస్డ్ టు మేక్ దిస్ ఫిల్మ్. అలా వచ్చిన థాట్ యాక్చువల్లీ. అండ్ కొత్త కథలు చెప్పాలి అంటే యాక్చువల్లీ మనం పాత కథలు చూసి ఉంటాం, ఇదే ప్రపంచంలో పెరుగుతాం కాబట్టి ఐడియాస్ కూడా దాని రిలేటెడ్ వస్తూ ఉంటాయి. కొత్తగా థింక్ చేయాలి కదా, ఇది ఎలా? చాలా మంది థింక్ చేస్తున్నారు, చాలా మందికి ఐడియాస్ ఉన్నాయి కూడా, బట్ అదేంటంటే ఒక ఫార్మాట్కి అలవాటు పడిపోయి ఉన్నాం థియేటర్లో. ఈ ఫార్మాట్కి అలవాటు పడిపోయాను. అది బ్రేక్ చేయాలంటే ఎవరో ఒకరు ఒక స్టెప్ చేయాలి, నాది ఒక చిన్న స్టెప్. ఐ జస్ట్ ట్రైడ్ వన్. దెర్ ఆర్ బిగ్ ఫిల్మ్ మేకర్, దెర్ నైస్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ తెలుగు టు, బట్ ఆ స్టెప్ తీసుకోలేకపోయారు. ప్రాబ్లీ ఓటీటీలో దిల్ వెంచర్ ఇంటు దోస్ థింగ్స్. ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడైనా మీ అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఆగిపోయిందా? అలా లేదు. ఇట్స్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ నైజీరియన్ ఫిల్మ్. దెన్ I was part of that script too. Yeah, I want to clear this off before because చాలా స్పెక్యులేషన్ ఆర్టికల్స్ రిలీజ్ కి ముందు రాసేస్తూ ఉండే కదా. ఒక్క నిమిషం నాకు క్లారిటీ. ఇది ఆఫ్టర్ రిలీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్. లవ్లీ లవ్లీ. సో అప్పుడు రమేష్ గారు నేను కూడా అనుకున్నాం అనమాట, ఇద్దామా క్లారిటీ అనవసరంగా మన, బికాజ్ as much as this is an inspiration, this is as original as it can be. So Ramesh sir కనిపించినంత subtle silent only work కాదు. He is a bundle of talent. He has done so much. అసలు ఆయన రూపురేఖలైనా ఆయన what all he has done. ఆయన ఎలా కనిపిస్తున్నారంటే ఆయన ఇప్పుడే No, I'm trying to say that I never knew there is a world like that. Nigerian films in amazing content and so he worked on many Nigerian films also. నేను యాంకర్లా మీరు మాట్లాడరా? సో అంటే నేను ఐ వర్క్డ్ ఇన్ ద నైజీరియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అలాట్. చాలా సినిమాలు చేశాను అక్కడ. అంత బాగుంటే మేము నైజీరియాలో సెలబ్రేషన్ టూర్ చేసేవాళ్ళు. లేదు, వి ఆర్ గోయింగ్ టు రిలీజ్ దిస్ ఫిల్మ్ ఇన్ నైజీరియా టు ఇన్ సెలబ్రేషన్ దాని తర్వాత మాస్క్ వేసుకొని అక్కడ వరకు ఇప్పుడు నైజీరియా లాగే ఉంది ఇంట్లో ఉన్నా కూడా. And they are doing much better in containing the virus than us. So it's a better place to be at the moment. So alaga because of my Nigerian film background, I have this kind of scripts with me, collaborative feature films, which I am part of. So that's how this whole thing came up. ఓకే. నైజీరియాలో రిలీజ్ అవ్వబోతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఓకే, నేను ఇంకా ఇప్పటి వరకు మన తెలుగు టాలీవుడ్ స్టారే అనుకున్నాను, వీళ్ళందరూ తర్వాత నుంచి వరల్డ్ స్టార్స్ అయిపోతారు. This is officially the first Nigerian Indian collaboration
వెరీ నైస్, కంగ్రాచులేషన్స్ సీరియస్లీ. యా, బట్ ఈ ప్రాబ్లం అనేది ఎస్పెషల్లీ అంటే లిఫ్ట్స్, రీసెంట్గా నేను న్యూస్ కూడా చూసాను, అపార్ట్మెంట్ పేరు చెప్పను కానీ ఫ్లాట్స్ పేరు ఎక్కడో స్టక్ అయిపోయారు వాళ్ళ మనవరాలను ఎత్తుకోనో లేకపోతే ఫాదరో రీసెంట్గా స్టక్ అయ్యారు, ఒక న్యూస్లో కూడా రావడం జరిగింది. సో అది ఎంత హారబుల్ అంటే చాలా మందికి ఫోబియా కూడా ఉంటుంది. అవునవును. పెద్దవాళ్ళు లిఫ్ట్లో వెళ్ళరు. ఐ హ్యావ్ క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్, నేను లిఫ్ట్ ఎక్కను. ఓ మై, ఓకే. ఓ మేబీ ఇలా ఉండడానికి కూడా రీజన్ అదేనేమో. Could be. ఒక పక్కన ఎక్సర్సైజ్ కూడా అయిపోతూ ఉంటుంది. God gave her this film, go and clear that phobia of yours in this lift. ఎందుకంటే థ్యాంక్ యూ బ్రదర్ కోసం ఉన్నంతసేపు లిఫ్ట్లో నా జీవితం మొత్తం కలిపినా లేను ఇప్పుడు ఏంటి, ఇప్పుడు లిఫ్ట్లోనే వెళ్తున్నారా, ఎలివేటర్ యూస్ చేస్తున్నారా, స్టే కేస్? స్టేస్, ఆల్వేస్ స్టేస్. ఓకే, స్టిల్ మీరు పోకట్లేకపోయిందండి. కానీ బట్ ఒక మంచి సినిమా ఇచ్చింది. సో లిఫ్ట్ని ఒక బ్యూటిఫుల్గా నాకు తెలిసి లైఫ్ లాంగ్గా చూసినప్పుడల్లా ఇది గుర్తొస్తుంటుందేమో. థ్యాంక్ యూ లిఫ్ట్, థ్యాంక్ యూ బ్రదర్. ఎవ్రీ టైమ్ అంటే దెర్ ఆర్ సమ్ టైమ్స్ వేర్ స్టేర్ అలౌ చేయరు ఎక్సెప్ట్ ఫర్ ఎమర్జెన్సీస్. అక్కడ తప్పకుండా ఇక్కడ లైక్ స్టార్ హోటల్స్ యూ హ్యావ్ టు టేక్ ద ఎలివేటర్. అప్పుడు నొక్కినప్పుడు అలా సౌండ్ టింగ్ అని రాగా నాకు థ్యాంక్ యూ బ్రదర్ గుర్తు. మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ అవునా? ఓకే. అంటే అంత సీరియస్ అవ్వలేదు బికాజ్ ఇట్స్ నాట్ లాక్ డౌన్. నార్మల్ టైంలో నేను మై డాడ్ వి వెంట్ టు ఏ అపార్ట్మెంట్, అక్కడ స్టక్ అయిపోయాం అనమాట. వి వర్ దేర్ ఆల్మోస్ట్ లైక్ 1.5 hours ఉండిపోయాం లోపల. సో 1.5 hours. ఓకే. కానీ అది నిజంగా సైకలాజికల్ గా లైక్ ఏమైపోతుందో అంటే ఇట్స్ సో స్కేరీ. ఇప్పుడు అనుకుంటున్నాం కానీ బయట చూసే వాళ్ళకి పెద్ద ఏం తెలియదు, అక్కడ ఉన్నప్పుడు తెలుస్తుంది. లైక్ సడన్ గా వి రిమెంబర్ ఎవ్రీథింగ్. ఏంటి ఇఫ్ అవర్ లైఫ్ ఎండ్స్ నౌ, సడన్ గా పడిపోతే ఏంటి పరిస్థితి. వెరీ స్కేరీ, నాట్ వెరీ స్కేరీ. అది ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతారు. అండ్ ఐ థింక్ థ్యాంక్ యూ బ్రదర్ చూసిన తర్వాత ఎవ్రీవన్ విల్ ఎక్స్పీరియన్స్ దట్. ఓకే. So that was still not a COVID scenario. Yeah, I put this film in a COVID scenario. It's much more. There's no help. ఇప్పుడు ఇంకా ఉండదు కదా, అవును, జనాలు ఉండరు. యా, కాంట్ కాల్ ఎనీవన్. కరెక్ట్. వచ్చే సిచ్యువేషన్లో ఉండరు. సో లక్కీగా మేము అప్పుడు ఏంటంటే మాకే అప్పుడు 1.5 hours పట్టింది టు సమ్మన్ కమ్ అండ్ హెల్ప్ us. 1.5 hours పట్టింది బా, లైక్ దట్. యా, ఓకే. బట్ ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్ కదండి. లిఫ్ట్కైనా, లిఫ్ట్ ఎవరికైనా ఇవ్వాలన్నా అంతే కదండి, సినిమాని లిఫ్ట్ చేయాలన్నా. సో మీ లిఫ్ట్ వీళ్ళందరికీ ఎలా వచ్చిందండి అసలు? ఎలా ఇచ్చారు మీ లిఫ్ట్ ఎలా, మీరు ఎలా ఎక్కారండి లిఫ్ట్? వన్ కామన్ ఫ్రెండ్ శ్రవంత్ అని, కామన్ ఫ్రెండ్ టు రమేష్ అండ్ మీ. సో జనరల్లీ ఐ వాంట్ టు మేక్ ఫిలిం ఎప్పటి నుంచో ఉంది, బట్ కథలు వింటూ ఉండేవాడిని, ఎక్కువ కనెక్ట్ అయ్యేవాడిని కాదు. ఓకే. సో ఐ వాంట్ సంథింగ్ వెరీ స్మాల్ క్యూట్గా ఏదో చేయాలి అనుకునేవాడిని. సో ఆ టైంలో ది స్క్రిప్ట్ హ్యాస్ కమ్. ఈ లాక్డౌన్లో ఈ నరేటెడ్ స్క్రిప్ట్ ఇన్ జూమ్ కాల్. లిఫ్ట్ అంతే అన్నాను. ఇంకా బడ్జెట్ తక్కువ, ఒకటే. We didn't even talk budgets, we didn't even talk complete, just the line. ఓకే. We spoke in a Zoom call. He narrated. Immediately 10 minutes lo we took it off. ఓకే. అండ్ ఇంకొకటి ఈ సబ్జెక్ట్ కున్న ఇంకోటి ఏంటంటే బ్యూటీ, ఇది బడ్జెట్ పరంగా కూడా నాకు తెలిసినంత వరకు ఎక్కువ కదా, మీరు ఎక్కువ బడ్జెట్ కన్నా లిమిటెడ్ క్రూ పీపుల్, యాక్టర్స్, లిమిటెడ్ లొకేషన్స్. అండ్ ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. సో that's one reason to we turned up in that way. COVID lo just first lockdown open చేయగానే we picked the location that way. చేయడం కూడా అంతే సటిల్ గా నీట్ గా చేసుకున్నాము. రైట్. అండ్ యా, మిమ్మల్ని చూసినప్పుడల్లా మదర్ రోల్ అనాలంటే అది కొంచెం కష్టంగా ఉంది. బట్ యాక్టర్స్ అంటే అంతే కదా, అఫ్కోర్స్ యాక్టర్స్ అంటే అంతే కదా, ఏదైనా ఏ రోల్లో అయినా వాళ్ళు అలా కనిపిస్తుంది. ఎస్. అండ్ నాకు డైరెక్టర్ గారు ఇందాక అక్కడ కూర్చున్నప్పుడు చెప్పడం జరిగింది అనమాట, ఇందులో ఫీమేల్స్ ఎక్కువగా మెయిన్ లీడ్స్. సో వాళ్ళే అశ్విన్ లైఫ్లో, ఆ క్యారెక్టర్ లైఫ్లో పిల్లర్స్ అని చెప్పి. సో మీ క్యారెక్టర్ గురించి, మీ క్యారెక్టరైజేషన్ గురించి. నా క్యారెక్టర్, మీరు ఎప్పుడైనా లిఫ్ట్లో స్టక్ అయ్యారా? లేదండి. ఓకే, ఇప్పుడు కంటిన్యూ. I used to play మీ స్టక్ చేసుకుని. అయ్యో ఇరుక్కుపోయినప్పుడు నన్ను ఎవరో కాపాడారు. ఓకే. I used to stop it in middle of the floors. ఏమంటే ఎప్పుడో అది మళ్ళీ సినిమాలో ఏమన్నా చూపించారండి బయటకు రావడం ఎలా అని లిఫ్ట్లోంచి? ఆయనకి ఫస్ట్ అది ఏమన్నా ఉంటే ఇవ్వండి, ఇలా ఆడి స్ట్రక్ అయితే రావడానికి యూజ్ అవుతుంది అది. యా, ప్లీజ్ కంటిన్యూ. సారీ. అందరూ నన్ను సౌందర్య క్యారెక్టర్, ఐ మీన్ ఇట్ హెస్ యాక్చువల్లీ నేల్డ్. సౌందర్య అంటే, అర్చన అంటే అందరికీ సౌందర్యనే గుర్తొస్తుంది. సో దిస్ భాను ఈజ్ అ టోటల్ కాంట్రాస్ట్ క్యారెక్టర్. దానివల్ల నాకు, అండ్ ఐ వాజ్ లిటిల్ స్కెప్టికల్ రమేష్ గారు వెన్ హీ టోల్డ్ మీ
about the story and all. And he, as I saw him and when I understood the way when he narrated, ante he wants completely very subtle. Lockdown was the best time that audience also changed their mindset to OTT and web series kind of. ఇది అదంతా ఎక్కడ చేశారు మీరు? సెట్టా లేకపోతే built a ఏదైనా? set. అవునా, ఓకే ఓకే. ఎందుకంటే ఎక్కువ డేస్ పడుతుంది కదా, నెంబర్ ఆఫ్ డేస్. లైక్ మీరు వేరే ఏ అపార్ట్మెంట్లోనో లిఫ్ట్ And lift లో కూడా possibility చాలా పాసిబిలిటీ ఉండదు. అండ్ ఫస్ట్ థింగ్ షీ ఆస్క్డ్ ఆల్సో, ఐ వి షూటింగ్ ఇన్ రియల్ లిఫ్ట్. లిఫ్ట్ అంటే ప్రాబ్లం ఎందుకు? ఒకవేళ ఈ హైట్ వలన ఇంతకుముందు ఏమన్నా కొంచెం తగ్గుతూ ఉంటుందా పైన? నాకు యాక్చువల్లీ ఎత్తులంటే భయం. కాదు, ఇంత ఎత్తుగా ఉండి ఎత్తులంటే భయం అనడం. ఓ నిజంగానే ఇంత హైట్ లో ఉండి చూస్తే ఏదైనా ఎత్తుగానే అనిపిస్తుంది. అసలు ఐఎమ్ లైక్ ఈవెన్ ఇఫ్ యూ టేక్ మీ టు అ హైయర్ ఫ్లోర్, నేను స్ట్రేట్ చూస్తే బాగానే ఉంటాను కానీ కింద చూస్తే పడిపోతా. అవును, ఎందుకంటే ఇప్పుడు ఆవిడని 6th ఫ్లోర్ తీసుకెళ్లి మనం నుంచో పెడితే నేను ఆవిడ అక్కడ నుంచి చూస్తే 7th ఫ్లోర్ ఇంకో ఫ్లోర్ ఎక్స్ట్రా ఉంటుంది. కొన్ని వీక్నెస్లు భయాలు ఉంటాయి. సో అలా ఈ క్లాస్ట్రోఫోబిక్ అండ్ హైట్ సంథింగ్. బట్ లిఫ్ట్ది ఏంటంటే నాకు ఈవెన్ నేను షూట్ చేస్తున్నప్పుడు కూడా క్యారవాన్లో కూర్చోలేను నేను. నాకు ఐసీయూలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఆ బెడ్ అలాగే ఉంటుంది చాలా చిన్నగా. మన వర్క్ ప్లేస్ అలాగే ఉంది. నేను ఏం చేస్తున్నప్పుడు బయటికి వచ్చేసి చెట్టు కిందనో కూర్చుని బుక్ చదువుకుంటాను. ఓకే, థ్యాంక్స్ టు ఓటీటీ ఇప్పుడు ఏదో సిరీస్ చూస్తూ ఉంటాను. ఓకే. బట్ ఐ హ్యావ్ దట్ క్లోజ్డ్గా ఉండకూడదని. కానీ ఇక్కడ Yeah. సెట్ లో అయితే షీ వాస్ వెరీ ఎంటర్టైనింగ్. అసలు ఎక్కడ చెప్పినట్టుగా భయపడ్డారు ఇవన్నీ. అది సెట్ కదా, అది Yeah. పైకి వెళ్ళదు కిందికి రాదు అని తెలుసు కదా. It is closed, but she used to entertain everyone. ఈ లిఫ్ట్ డోర్ ఎప్పుడు ఓపెనే ఉండింది కదా. అదే అందరూ కనబడుతూనే ఉంటారా? ఎంత బాగుంటుంది అంటే సెట్ పాటలు పాడుకున్నారు ఓకే ఓకే. నీట్ గా. మీ and సురేష్ గారు. ఒక పాట అనసూయ అందిస్తే వెంటనే సురేష్ ఒక పాట అందుకుంటాడు. అలా పాడుకుంటూ షూట్ చేసుకున్నాం. ఓకే, అంటే ఇప్పుడు లేని వాళ్ళ పేరు చెప్తే నేను కష్టం ఏమో. Cameraman. డిఓపి అది ఇక్కడ లేని వాళ్ళు అంటున్నాను. సో సురేష్ గారు కొంచెం కష్టం. కానీ ఇప్పుడు పాడడం అంటే ఓన్లీ సెట్ లోనేనా? నో ప్రమోషన్స్ లో? పాడిస్తాను Ask her, ask her. పాట. నో ఐమ్ ఆస్కింగ్ సీరియస్లీ. ఏది You sing our ఏది? song. నేను నా గొంతుతో వాళ్ళు అనవసరంగా చూసేవాళ్ళు పాడి ఇది చేద్దామనే కదా. కాదు, పాండమిక్ భయపడుతుందో లేదో, పాండమిక్ వాళ్ళు భయపడతారో లేదో, కరోనా వాళ్ళు భయపడతారో లేదో, నేను పాడే మాత్రం ఖచ్చితంగా భయపడతారు. సో నేను భయపెట్టాలనుకోవట్లేదు. నేను పాడితే వాళ్ళిద్దరూ ఒకే చోట ఉంటారు, శృతి లయ అనేవాళ్ళు. సో టెన్షన్ లేదు అని అనుకుంటున్నాను. యా ప్లీజ్ కమాన్. ఇప్పటి వరకు మీరు చూసారు ఇంటర్వ్యూ. ఇప్పుడు మనం పాటల ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయ్యాం. ముందుగా మన ముందుకు వచ్చిన సింగర్ మీరు చెప్తారా లిరిక్స్? లిరికల్ వీడియో ప్రణయబంధమే కాదు, ఫస్ట్ ఏంటది? ప్రణయమందమే నువ్వు కలిసిన క్షణము అందమే కలిసి నడిచిన క్షణం. మళ్ళీ క్షణం ఎందుకు వస్తుంది? ఇదంతా కట్, అసలు కట్. నాకు లిరిక్స్ ఉంటేనే పాడతాను. ఎవరు లిరిక్ రైటర్ ని పిలిపించరా కొంచెం? ఐ లవ్ ద లిరిక్స్ ఆఫ్ దిస్ సాంగ్ సో మచ్. బట్ అసలు టైం కుదరలేదు. ఈ పాండమిక్ వచ్చిన తర్వాత ప్రమోషన్ టెన్షన్స్ ఎంత ఉందంటే నేను ప్రశాంతంగా వినలేకపోతున్నాను నిజంగా. ఓకే. అండ్ వన్ మోర్ క్వశ్చన్, లైక్ మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, లైక్ పిల్లలు ఉన్నారు, బట్ మళ్ళీ అగైన్ ప్రెగ్నెన్సీ యూనో అది వేసుకొని ఆ గెటప్ అయినా కూడా ఎంతైనా కూడా దానికి ఎంతో కొంత యూనో ఆ ఎమోషన్స్ అనేది కొన్ని కనెక్ట్ అయి ఉంటాయి ప్రతి మదర్కి. సో అది మార్నింగ్ ఆ గెటప్ వేసుకోగానే ఎలా అనిపించేది అని ఐ రియలీ వాంట్ నో. లైక్ యూ షుడ్ ఆస్క్ ది అదర్స్ బికాస్ రమేష్ సార్ నేను పొట్టేసుకుని వచ్చిన తర్వాత కూడా ఆ నడక అదంతా హీ వాజ్ సో హ్యాపీ. ఓకే. సో హ్యాపీ అండ్ కైండ్ ఆఫ్ టెన్స్ సరిగ్గా కూర్చో అంటే I was okay, considering okay, her yeah, that she was a bit anta we were involved. బిలీవబుల్. వెళ్ళి కూర్చునేటప్పుడు కూడా నేను కొంచెం కంగారు పడ్డాను. వెళ్ళి కూర్చో లేకపోతే వాట్ ఎవర్. అదే నాకు తెలియక ఫస్ట్ 2 days అయితే నేను దరదరా దూరిపోయేదాన్ని. అయ్యో పొట్టుందని మర్చిపోయేదాన్ని అనమాట. అంటే చాలా ఇట్ వాస్, మీరు సినిమా చూస్తుంటే చూసాను. యా I was given a proper silicone Ninth potta. month, yeah. Like it was as heavy as Baby, like, would be. okay. Yeah. Actually baby ఉన్నప్పుడు ఇంకా Comfortable ఉండేది. అవును. Like and this because was heavy too actually. this was heavy. అంతే కదా, బేబీ అయితే కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి అలవాటు అవుతుంది మేబీ. So, No, ninth it is in the month- water కాబట్టి the baby will be floating, so ఆ weight అంత తెలీదు. I'm telling you out of experience. ఓకే. But this belly was properly heavy. డెఫినెట్గా నేను రియల్ లైఫ్లో మదర్ అవ్వడం నాకు చాలా హెల్ప్ అంటే ప్రియాని ఓన్ చేసుకోవడానికి ఈజీ అయిపోయింది చాలా నాకు. అండ్
I find it a blessing to be able to play pregnant again, like get all that, because literal గా రమేష్ సార్ శరత్ సార్ వాళ్ళు కూడా ఐ వాజ్ ఆల్ ద టైమ్ అయ్యో లావ్ అనిపిస్తున్నాను నాకు ఈ పొట్టదే కానీ అయ్యో లావ్ నో 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 డైటింగ్ శుభ్రంగా పెట్టేవాళ్ళు నాకు కూర్చోబెట్టి మరి ఓకే అంటే దీనికోసం ఏమన్నా ఆ బుగ్గలు పోకూడదు యా నీ బుగ్గలు పోకూడదు అలాగే ఉండాలి మంచిగా కొసరి వడ్డించి తినిపించేవాళ్ళు వీళ్ళు ప్లస్ ఆ లాక్డౌన్ కూడా హెల్ప్ అయింది కదా ఎక్కువ ఎగ్జాక్ట్లీ బయటకు వెళ్ళడానికి ఎక్కువ లేదు అండ్ ఇలాంటి రోల్స్ భలే ఉంటాయి అంటే దాని తర్వాత తగ్గాలి ఎలా అది పక్కకు పెట్టేస్తే బట్ ఆ టైం వరకు part. ఆ టైం వరకు లైక్ అమ్మాయ ప్రశాంతంగా ఎంత లావైతే అంత హెల్ప్ అవుతుంది క్యారెక్టర్ కి ఏదైనా తినొచ్చు అండ్ నేను చాలా పెద్ద ఫుడీ సో ఈ తర్వాత ఈ కహా జా రహా హై మతలబ్ ఎక్కడ వెళ్తుంది అది ఇప్పుడు తగ్గాను కదా అక్కడ నాకు తృప్తిగా అన్నం ఇచ్చారంటే నెయ్యి ఆవకాయ వేసుకొని ఐఎమ్ సార్టెడ్ ఫర్ లైఫ్ సో అలాంటిది అక్కడ అసలు చాలా బాగా ఉండేది ఐ యూస్ టు ఈట్ సో యమ్మీ ఫుడ్ తినేసి ఎలాంటి టెన్షన్ లేకుండా తర్వాత ఇంకా టు షిఫ్ట్ బ్యాక్ టు కినోవా ఐ వాజ్ అ బిగ్ పెయిన్ అక్కడ మదర్ కాబట్టి నేను అడిగాను ఆ ఎమోషన్స్ ఎలా ఉన్నాయని ఖచ్చితంగా లైక్ అంటే షూట్ చేసేటప్పుడు ఎంతైనా అది షూట్ అని తెలుసు డైలాగ్స్ ఉంటాయి ముందే చూసుంటాము ప్రిపేర్ అయి ఉంటాము బాగానే ఉంటుంది బట్ ఎమోషన్స్ లైక్ యాక్ట్ చేసే టైంలో యూనో ఆ ప్రెగ్నెంట్ లేడీ కానీ లేకపోతే లిఫ్ట్లో స్టక్ అయింది కానీ నాకు తెలిసి మీకు ప్రెగ్నెన్సీ గురించి